గుడ్ మార్నింగ్. ఐఎమ్ డాక్టర్ ఎం సురేందర్ నెహ్రూ. నిన్ననే వారానికి ఒకసారి వాడుకునే ఇన్సులిన్ వచ్చింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటని మా డాక్టర్ గారు డయాబెటాలజిస్ట్ అడిగారు. ఏ రాయి అయితే ఏంటి తలపగలు కొట్టుకోవడానికని నేను అంటున్నా. అంటే రోజు వేసుకునే సూది బదులు వారానికి ఒకసారి వేసుకుంటే ఇన్సులిన్ సూది మనకు ఉపయోగకరం కదా అని అంటే ఒక విధంగా ఉపయోగకరమే. రోజు వేసుకునే బదులు వారానికి ఒకసారి వేసుకోవచ్చు. దాని మీద ట్రయల్స్ అయ్యాయి. నేను ఆ సూది మీద అంటలేదు, కానీ ఎప్పుడో 1980లో 350 షుగర్ దాటితే ఇన్సులిన్ స్టార్ట్ చేయాలని రావడం వల్ల భారతదేశంలో దాన్ని ఒక భగవద్గీతనో ఖురానో బైబుల్లా తీసుకొని ఇక్కడ డాక్టర్లు ప్రజలు విపరీతమైన ఇన్సులిన్లు వాడి ఇటు కిడ్నీలు హార్ట్ స్ట్రోకులు తెచ్చుకొని బ్రెయిన్ స్ట్రోకులు తెచ్చుకుంటున్నారు. ప్రతి పేషెంట్కి ఇన్సులిన్ అవసరం ఉండదు, కానీ మనకి అప్పుడెప్పుడో ఒక స్టడీ వచ్చింది ఇన్సులిన్ వాడితే మంచిదని. దానివల్ల ఏమైందంటే కుప్పలు తెప్పలుగా 10-12 ట్యాబ్లెట్లు రాయడం షుగర్ తగ్గడానికి. తర్వాత పొద్దుట 40, సాయంత్రం 80 యూనిట్లు మినిమం ఇన్సులిన్ వాడేటట్టు 60-70% నాకు వచ్చే పేషెంట్లు అందరూ డాక్టర్లు వాళ్ళే కొన్ని 40 యూనిట్స్, 80 యూనిట్స్, 120 యూనిట్స్ వాడేవాళ్ళు ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే దీనివల్ల 360 రోజుల నుంచి 52 సూదులు తగ్గుతాయి. రోజు సూది వేసుకున్న వారానికి ఒకసారి సూది వేసుకోవచ్చు. ఇది ఎంతవరకు ఉపయోగకరం అంటే ఇండియాలో ముందు మన సిపెప్టైడ్ అంటే మన బీటా సెల్స్ ఉన్నాయా లేదా, ఇవి ఉత్పత్తి చేస్తున్నాయా లేదా, ఇన్సులిన్ని ఎన్నూరు పనిచేస్తున్నాయి. ఈ పనిచేసిన వచ్చిన ఉత్పత్తి అయిన ఇన్సులిన్ నిజంగా పనిచేస్తుందా లేదా, ఇది పనిచేయకుండా ఎవరు అడ్డం పడుతున్నారు, దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇది బేసిక్. మన దగ్గర ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ చేయట్లేదు, సిపెప్టైడ్ చేయట్లేదు. హోమా ఐఆర్ నేను ఎక్కువ వాడేదంతా హోమా ఫాస్టింగ్ ఇన్సులిన్ టు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ /405 మోర్ దాన్ 2 ఉంటే మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టు. దీనివల్ల స్థూలకాయం వచ్చి హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్లు, కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి. ఇది చేయకుండా మన భారతదేశంలో కనిపించిన వాళ్ళందరికీ ఇన్సులిన్ స్టార్ట్ చేశారు. 20 ఏళ్ళ నుంచి ఇన్సులిన్ వాడేవాళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళ నుంచి ఇన్సులిన్ వాడేవాళ్ళు ఉన్నారు. ఈ ఇన్సులిన్ అనేది ఒక హార్మోను. ఎక్కువ వాడితే కూడా హార్ట్ స్ట్రోక్లు, బ్రెయిన్ స్ట్రోక్లు, కిడ్నీ ఫెయిల్యూర్లు వచ్చే అవకాశం ఉంటుంది. మన ప్రభుత్వంలాగే మన దేశంలాగే అన్నీ ఉన్నాయి, కానీ పనిచేయదు. అలాగా ఇన్సులిన్ అనేది బాడీలో ఉంటుంది, అది పనిచేయకుండా ఎవరో ఒకరు అడ్డం పడుతుంటారు. ఇది మనం ఎవరు అడ్డం పడ్డారు, ఎందుకు అడ్డం పడ్డారు అనే దాని పేరు ఇది రెసిస్టెన్స్. దీన్నే HOMA హోమియోస్టేసిస్ మోడల్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. అది నేను బ్రాండ్గా పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇవన్నీ వీడియోలు పెడుతున్నా. ఎట్లా మామూలే కదా, భారతదేశంలో పనికొచ్చేవి తప్పిస్తే అన్నీ చూస్తారు కాబట్టి మన వీడియోలు మన ప్రజలు మన దేశం గందరగోళంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా, ఇలాంటి మంచి మంచి క్వశ్చన్లు ఏమైనా అడగదలుచుకుంటే నన్ను ఈ కామెంట్ చేస్తే నేను ఐ క్యాన్ సజెస్ట్ యూ. థ్యాంక్ యూ.